మా నాకన్నా ఇద్దాము అనుకుంటున్నాము అని అడిగారు. సరే అలాగేనండి అన్నాం. అంటే నోట్బుక్స్ ఏమన్నా ఇస్తాము అన్నారు. నేనేమన్నానంటే మీ దగ్గర వైట్ పేజెస్ ఉన్నాయి, బ్రాడ్ రూల్ ఉన్నాయి, సింగిల్ రూల్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం డబల్ రూల్ నోట్స్ ప్రొవైడ్ చేయండి. సరే అన్నారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని కూడా అందులో కలుపుకుంటూ మీకు ఒక్కొక్క నోట్స్ ఎలాగో ఇస్తారు, దాన్ని తీసుకోండి. అలాగే అన్నయ్య చెప్పిన మాటలు కూడా మీరు విని మీరు కూడా మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్షిప్ ని అలాగే పంచుతారని నేను కోరుకుంటున్నాను. మంచిగా మీరు కూడా ఉండి ముందు వాళ్ళకు కూడా మీ యొక్క స్నేహాన్ని పంచమని చెప్తుంది. మంచి స్నేహితుడు 100 సమస్యలను తీర్చగలం, ఒక మంచి స్నేహితుడు చాలు అంటారు కదా. స్నేహం ఎలాంటిదంట, వెలకట్టలేనిది. మనకి చుట్టాలు బంధువులు చాలా మంది ఉంటారు. నేను ఈ పని వాడికి చేసి పెడితే వాడు నాకేం చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఎవరైనా మంచి హెల్ప్ చేస్తారు. కానీ ఫ్రెండ్షిప్ లో మాత్రం అలాంటిది ఉండకూడదు కూడా. మీరు కూడా అలాగే ఉండాలని నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీ బర్త్డేలకు కానీ దేనికైనా ఫ్రెండ్స్ నే పిలుచుకుంటున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్న ఒక్క విషయం నేను చెప్తాను. కేక్ కటింగ్ అని పిలుస్తున్నారు, చాలా హ్యాపీగా కేక్ కటింగ్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు, ఆ కేక్ లోనే ఆ తల ముంచేస్తున్నారు. ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఇలాంటి విషయాల్లో మీరు అందరూ గుర్తు చేసుకోండి. మర్చిపోకుండా ఇలాంటి చెడు ప్రభావాలకు లోను కాకుండా హ్యాపీగానే చూసుకోండి. నేను ఈ విషయం చెప్దామని మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి మీతో విషయం చెప్తున్నాను. సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే కలగకూడదు, ఆనందంతో జరుపుకోవాలి ఏదైనా సరే. గాంధీ స్కూల్ 2000 బ్యాచ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం ఫిల్మ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే వీళ్ళందరూ కూడా మీకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పేసి మనం అనుకున్నాం. అంటే మేము చదువుకున్న స్కూల్ కి మేము ఏదో లక్షలు ఖర్చు పెట్టేసి చేసేంత ఇది కాదు. అట్లీస్ట్ మనకు ఉన్న దాంట్లో ఏదో నోట్ బుక్స్ పంచేటప్పుడు అలా మా సాటిస్ఫాక్షన్. మా ఫ్రెండ్షిప్ డేకి మేము చదువుకున్న స్కూల్ కి మాకు ఇలా చిన్నగా చేద్దాం, అదో సాటిస్ఫాక్షన్ కూడా. మా ఫ్రెండ్సే, మేము కూడా ఇదే గాంధీ స్కూల్లో 2000 సంవత్సరంలో 10th క్లాస్ చదువుకొని మేము ఇప్పుడు ఒక్కొక్క ఉన్నత స్థాయిలో ఉన్నాము. సో ఈ గాంధీ స్కూల్లో మేము ఆల్మోస్ట్ దగ్గర మా సెక్షన్కి వచ్చేసి 80 మంది, ఒక్కో సెక్షన్కి 80 మంది చొప్పున ఉండేవాళ్ళు 10th క్లాస్. అలాగే మేము 300 మంది ఫ్రెండ్స్. మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేకి ఈ గాంధీ స్కూల్కి వచ్చి మీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ కూడా ఫస్ట్ ఈ గాంధీ స్కూల్లోకి వచ్చి ఆ ఫ్రెండ్షిప్ డే రోజున కేక్ కట్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోవడం జరుగుతుంది. మేము 10th క్లాస్ 2000 సంవత్సరంలో చదివాం. ఇక్కడ ఇప్పుడు 2026 సంవత్సరం, అంటే దగ్గర 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు అయినా సరే మేము చదువుకున్న స్నేహితుల్ని మర్చిపోకుండా, మాకు విద్య నేర్పిన ఈ దేవాలయం గాంధీ స్కూల్ దేవాలయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేకి ఇక్కడికి వచ్చి మేము ఎలాగైతే ఫ్రెండ్షిప్ డేని మా ఫ్రెండ్స్ అందరితో కలిసి జరుపుకుంటున్నామో, మీరు కూడా అలాగే మంచి చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక్కొక్క విద్యార్థులు కూడా మీ ఫ్రెండ్షిప్ డేకి అట్లీస్ట్ మీ ఫ్రెండ్షిప్ డేకి ఈ స్కూల్ని మీరు గుర్తించుకొని మీరు కూడా ఇదే పాఠశాల వచ్చి మీ ఫ్రెండ్షిప్ డేని హ్యాపీగా జరుపుకొని మీరు పెద్దోళ్ళు మంచి మంచి జాబులు సంపాదించి ఒక్కొక్కరు వెళ్ళే కూడా మీ ఫ్రెండ్స్ని మర్చిపోకూడదు. మనకి లైఫ్లో ఎవరున్నా లేకపోయినా ఫ్రెండ్స్ మెయిన్. మనం ఒక హ్యాపీనెస్ని పంచుకోవాలన్నా, మన యొక్క బాధను పంచుకోవాలన్నా, మన యొక్క వేరే విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా కూడా అందరితో షేర్ చేసుకోగలం. అదే ఫ్రెండ్స్తో అయితే అన్ని విషయాలు మనం షేర్ చేసుకోగలం. ఫ్రెండ్స్తో ఉంటే ఆనందం 2-3 క్షణాలైనా 2-3 నిమిషాలైనా గంటలైనా ఆనందం వెలకట్టలేనిది. ప్రతి ఫ్రెండ్షిప్ డేకి మేమందరం ఎలా అయితే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నామో మీరు కూడా అలాగే అందరూ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలి. మీకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేర్పిన మా గురువు గారు అనే చెప్పాడు కదా. 10th క్లాస్ లో ఎంత మంది ఉండేవారు? 80 మంది. ఒక్కొక్క సెక్షన్, ఏ సెక్షన్, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, ఒక్కొక్క సెక్షన్ కి 80 మంది ఉండేవాళ్ళు. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇంకా అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 10th క్లాస్ వాళ్ళు పబ్లిక్ వెళ్ళే వాళ్ళు రైటింగ్ డెవలప్ చేసుకోవాలి. ఫింగర్ గ్యాప్ ఇచ్చి చూచిరాత రాయాలి. అర్థమైందా? మీకు రైటింగ్ ని బట్టి మార్క్స్ వేస్తారు. రైటింగ్ రాసేవాడిని తెలుసా?
దుర్గా మేడం గారు అని ఉండేవారు, ఇంగ్లీష్ మేడం గారు. ఆ మేడం గారు ఎలాంటి డబుల్ రూల్ బుక్ ని తీసుకొచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలాగే బుక్ ని అని ఇలా రాయాలి నానని చెప్పి చేతి అలా దిద్దితే ఈనాడు ఎక్సలెంట్ హ్యాండ్ రైటింగ్ మేము రాస్తున్నాము. నేను ఎంఎస్సి వరకు చదువుకున్నాను. మేము అందరూ కూడా మామూలుగా ఉన్నత స్థాయి చదువుకొని మళ్ళీ ఇదే స్కూల్ కి గుర్తించుకోవడానికి వచ్చాం.